జూలై నెలకు సంబంధించి స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా సాసా యాప్ మన స్కూల్కి సంబంధించి ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ మనము డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్కి వెళ్ళి. తర్వాత అక్కడ యూజర్ నేమ్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఈ, ఇక్కడ _ మన డైస్ కోడ్, పాస్వర్డ్ అందరికీ ఒకటి, క్యాపిటల్ పి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డి @1234. తర్వాత క్యాప్చా, ఇక్కడ ఉన్న ప్రాబ్లం మ్యాథమెటికల్ ప్రాబ్లం మైనస్ కానీ ప్లస్ కానీ ఏది ఉంటే అది దాని ఆన్సర్ మనము క్యాప్చాగా ఇప్పుడు 21 - 1 20 లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మన స్కూల్ నేము ఇవన్నీ వస్తాయి. తర్వాత కింద నాట్ సబ్మిటెడ్ అని ఉంటుంది, అంటే ఇంకా ఇప్పుడు మనము దీన్ని సబ్మిట్ చేయాలి. దీనికోసం ముందుగా మనము స్టార్ట్ సాసా యాక్టివిటీ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు మొత్తం 15 క్వశ్చన్స్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నిటిని మనము ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎంటర్ చేయాలి. ఇక్కడ ముందుగా మనకు ఈరోజు శనివారం, రేపు స్వచ్ఛాంధ్రలో భాగంగా ఎంతమంది పార్టిసిపెంట్స్ అంటే స్టూడెంట్స్, టీచర్స్, మళ్ళీ గ్రామస్తులు కానీ ఇతర అధికారులు కానీ ఎంతమంది పార్టిసిపేట్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్లో పాల్గొని ఉంటే ఎస్ అంటే వాళ్ళ డిజిగ్నేషను, వాళ్ళ పొజిషను అందరు ఇక్కడ మనకు కనిపిస్తారు. వారిలో ఎవరు వచ్చింటే వాళ్ళపైన క్లిక్ చేయాలి. మనం వాళ్ళ పైన క్లిక్ చేయాలి. తర్వాత వాళ్ళ నేమ్, తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మనము ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్స్ స్వచ్ఛతా ప్లెడ్జ్లో ఎంతమంది పాల్గొన్నారు అక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, వెదర్ ఎనీ వేస్ట్ సెగ్రేషన్ ప్రాక్టీసెస్ అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ రీసైక్లింగ్ అండ్ అప్సైక్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫీసెస్. రీసైక్లింగ్ పద్ధతులు ఏవైనా మన స్కూల్లో అమలు చేస్తే ఎస్ అని, ఆ తర్వాత దానికి సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయాలి. చేయకపోతే నోపై క్లిక్ చేయాలి. తర్వాత సెకండ్ వన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులుగా మనం ఏదైనా గాజు కానీ క్లాత్ కానీ పేపర్ కానీ మన స్కూల్లో అమలు చేస్తుంటే, లేకుంటే మన స్కూల్లో పిల్లలను మనం ప్రోత్సహిస్తుంటే ఎస్ అనాలి. దాని గురించి మనము ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత థర్డ్ క్వశ్చన్, వాటర్ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించుటకు మనం ఏవైనా చర్యలు తీసుకున్నట్లయితే ఎస్ అని, దానికి సంబంధించిన ఫోటోను క్లిక్ చేయాలి. లేకపోతే నోపై క్లిక్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్, మనం స్వచ్ఛతా ప్లెడ్జ్ చేస్తాం కదా, దానికి ఎస్. తర్వాత ఆ స్వచ్ఛతా ప్లెడ్జ్లో ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు అది కూడా ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్లీన్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ సహకారంతో మనం క్లాస్ రూమ్లు క్లీన్ చేస్తున్నామా ఎస్. దానిలో స్టూడెంట్స్ ఎంతమంది పాల్గొన్నారు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, గ్రీన్ క్యాంపస్ మన స్కూల్లో ట్రీ ప్లాంటేషన్ చేశామా లేదా ఎస్. చేస్తే ఎన్ని చెట్లు నాటినాము దానికి సంబంధించిన ఫోటోను. తర్వాత సెవెంత్ క్వశ్చన్, బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంపిటీషన్స్లో మన స్కూల్ పాల్గొనింటే ఎస్, పాల్గొనకపోతే నో. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను మనం తగ్గిస్తున్నట్లు మన డ్రైవ్ చేపడుతుంటే ఎంతమంది దానిపైన స్టూడెంట్స్కి మనం అవేర్నెస్ కలిగించాము అనేది కలిగించి ఉంటే ఎస్, లేకపోతే నో. అవేర్నెస్ కల్పించినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్కి అవేర్నెస్ కలిగించింటే అంత నెంబర్ మనము అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నైన్త్, తడి చెత్త పొడి చెత్త గురించి మనము ట్రైనింగ్ ఇస్తుంటాం కాబట్టి ఎస్, ఎంతమందికి మనము స్టూడెంట్స్కి ట్రైన్ ఇచ్చాము వారి నెంబర్ ఇస్తాం. తర్వాత 10th క్వశ్చన్, స్వచ్ఛ ప్రోగ్రామ్కు సంబంధించి మనం ఏదైనా క్విజ్ కానీ కాంపిటీషన్స్ కానీ కండక్ట్ చేస్తే ఎస్, ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసినారు, లేకపోతే నో. నెక్స్ట్ 11వ క్వశ్చన్, సాసా యాప్లో భాగంగా మనం హ్యాండ్ వాష్ కానీ హైజీన్ గురించి కానీ స్టూడెంట్స్కి అవేర్నెస్ కలిగించినామా ఎస్, ఎంతమంది స్టూడెంట్స్కి అవేర్నెస్ కలిగించినాము అక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 12, స్వచ్ఛ పాఠశాల ర్యాలీ మనం స్కూల్ చుట్టుపక్కల చేశామా లేదా
చేసాం. ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసినారు వాళ్ళ ఫోటోను కూడా మనము అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత 13 కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్లో భాగంగా మనము అక్కడ ర్యాలీ నిర్వహించినామా లేదా, పబ్లిక్ ఏరియాస్లో క్లీన్ చేసామా లేదా, చేసి ఉంటే ఎస్, ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. నెక్స్ట్ 14వది జీరో ఫుడ్ వేస్ట్ కార్యక్రమం మన స్కూల్లో అమలు చేస్తూ ఉంటాం కదా, కాబట్టి ఎస్, ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయినారు. నెక్స్ట్ 15వది మన స్కూల్లో కాంపోజిట్ పిట్లు వర్క్షాప్ నిర్వహిస్తాం కదా, ఎన్ని ఉన్నాయి అవి, వాటి ఫోటోను, వాటి నెంబరు, వాటి ఫోటో. ఈ విధంగా మనం 15 క్వశ్చన్లకు ఎస్ఆర్ నో ఎంటర్ చేసి ఫొటోస్ ఎక్కడెక్కడ అప్లోడ్ చేయాలనో అక్కడ అప్లోడ్ చేస్తే మనం పూర్తిగా 15 క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఆన్లైన్ డేటాపై క్లిక్ చేయాలి. ఒక్కొక్కసారి మనకు ఎర్రర్ వస్తుంది. అప్పుడు మనం సేవ్ ఆఫ్లైన్ డేటా తర్వాత సబ్మిట్ ఆఫ్లైన్ డేటా క్లిక్ చేస్తే మన ఫోన్లో ఆఫ్లైన్లో సేవ్ అయి ఉంటుంది. తర్వాత మనకు ఎర్రర్ ప్రాబ్లం పోయిన తర్వాత సబ్మిట్ ఆన్లైన్ డేటా ఎంటర్ చేస్తే పూర్తిగా మనది ఆన్లైన్ అయిందా లేదా అని కనుక్కోవాలంటే బ్యాక్ వస్తే ఇక్కడ ఈవెంట్ డేటా రిపోర్ట్లో సబ్మిటెడ్ అని వస్తే మనం సాసా యాక్టివిటీ పూర్తిగా కంప్లీట్ చేసినట్లు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.